ఉప్పల్లో నకిలీ ఆర్టీఓ అధికారి భాగోతం బయటపడింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీఓ ఆఫీసర్ నంటూ కాంక్రీట్ మిల్లర్ల ఓనర్లు మేస్త్రీల నుంచి అందిన కాడికి డబ్బులు వసూలు చేశాడు. కాగా ఆర్టీఓ అధికారి ఆందోళన నకిలీ అని తెలియడంతో అరెస్టు చేయాలంటూ ఆందోళన చేశారు. అదే టైంలో నకిలీ అధికారి తారసపట్టడంతో అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఏడాది కాలంగా ఈ అక్రమ వసూళ్లు జరిగినట్లుగా తెలుస్తోంది. సుమారు 400 మంది వరకు నకిలీ ఆర్టీఓ అధికారి బాధితులున్నట్లుగా సమాచారం. సార్, నా పేరు తిరుపతయ్య. నేను రామంతపూర్లో ఉంటా. నేను కాంక్రీట్ మిల్లర్ వర్క్, ఈ బిల్డింగ్ స్లాబ్ లేచే పని చేస్తాం. వీళ్ళంతా మేము అందరూ అదే పని చేస్తాం. ఫేక్ ఆర్టీఓ మాకు ఒక 1 year అబోవ్ అవుతుంది. 1 year నుంచి మేము 2000, 3000, 5000, 7000, 8000 ఎట్లా దొరికితే అట్లా తీసుకుంటున్నాడు. మేము ఆయన గురించి బాగా తిరిగినాము, దొరకలేదు. మాకు ఈ రోజు దొరికిండు. తీసుకొచ్చి ఈ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని బయటికి వెళ్లకుండా చేయాలనేది మా కోరిక. మేము సివిల్ లో ఉంటారు సార్, డ్రెస్ ఏం లేదు. వాళ్ళ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంటుంది, వాళ్ళ దగ్గర లిస్ట్ బుక్ ఉంది. అది అంటే ఆ బుక్ తీసే వరకు మాకు భయం అవుతుంది. సార్ మీకు దండం పెడతాం, కాలు ముక్తాం అని చెప్పి 5000, 3000 ఎంతో అంత మాకు ఏదో ఒకటి ఉండదు సార్. అది ఆ డాక్టర్ ఇన్సూరెన్స్ అనే ఉండదు, లేకపోతే ఫిట్నెస్ అని ఉండదు, ట్యాక్స్ ఏదో ఒక లోపం ఉంటుంది మాకు. ఆ లోపం వల్ల భయపడి ఎంత అడితే అంత ఖచ్చితంగా అడిగేది 20,000 అడుగుతాడు. 20,000 అడితే మేము కుదించుకుంటా 5,000, 3,000, 4,000, 6,000, 7,000 అని ఎంత ఉంటే అంత. మీ ఇంటికా నుంచి వచ్చేదాకా అక్కడనే నిలబడి డబ్బులు తీసుకొని పోయారు. రామంతపూర్ నుంచి చెన్నైశ్వర జోడిమీటర్ దాకా వెళ్తే అక్కడనే నిలబడి డబ్బులు తీసుకొని పోయారు. ఫోన్ ఆయన డ్రైవర్ ఫోన్ పెట్టుకొని వాళ్ళ దగ్గర. Gracias.